నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఆజాదీ కాశ్మీర్గా ఎందుకు మారాలనుకుంటోంది? పీఓకేలో ప్రజల తిరుగుబాటు ఎందుకు జరుగుతుంది? పాక్ భద్రతా దళాల అణచివేత చర్యలే దానికి కారణమా? ప్రజల గొంతును పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేసే ప్రయత్నాలు చేస్తుందా? ప్రజలు మరింత స్వయం ప్రతిపత్తి కావాలనుకుంటున్నారా? మానవ హక్కులు ప్రమాదంలో పడిపోయాయా? ఆక్రమిత కశ్మీర్లో అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి? భారత్ పాకిస్తాన్ సంబంధాలపై ఈ అంశం ప్రభావం చూపే అవకాశం ఉందా అంటే ఎస్, 100%. ఆజాదీ అనే నినాదం వెనుక రాజకీయ, ఆర్థిక, సామాజిక కారణాలేంటి? పీఓకేలో ప్రస్తుత పరిస్థితులను ఒకసారి మనం గమనిస్తే ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఇక పీఓకేలో నిరసనలు పెద్ద ఎత్తున రగులుతున్నాయి. తమను ఆదుకోవాలని భారత్ను బహిరంగంగానే అక్కడి ప్రజలు వేడుకుంటున్నారు. ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజలు తిరుగుబాటు తీవ్రతరం చేశారు. తీవ్రమైన ఆర్థిక దిగ్బంధనాలు కొనసాగుతున్నాయి. ఆహార కొరత వేధిస్తోంది. విపరీతమైన ద్రవ్యోల్బణం వెంటాడుతోంది. పాకిస్తాన్ భద్రతా దళాల అణచివేత చర్యల వల్ల అక్కడ పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ఈవెన్ ఆహార పదార్థాలు సంబంధించి గోధుమ పిండి సరఫరా కూడా నిలిచిపోవడం, నిత్యావసర మందుల కొరత వల్ల స్థానిక ప్రజలు అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీఓకేలో నీటి వనరుల నుంచే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతున్నప్పటికీ అక్కడ భారీగా విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. గోధుమ పిండి ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబిక్కుతుంది. సో రకరకాల అంశాలు అయితే తెరపైకి వస్తున్నాయి. పీఓజేకే ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రిటైర్డ్ ఆర్మీ కల్నల్ వివి రావు గారు ఉన్నారు. రావు గారు నమస్కారం. నమస్కారం, చెప్పండి. ఇక్కడ ఉద్రిక్తతలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వాళ్ళు సాయం కోసం భారత్ వైపు చూస్తూ ఉన్నారు. కానీ ఏంటి అసలు ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఈ అంశంలో తలదూర్చే అవకాశం ఉందా? ఓవైపు చైనాకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున బెల్ట్ అండ్ రోడ్ కావచ్చు, సిపెక్ సంబంధించి కావచ్చు, అటు ఏదైనా భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైనా యుద్ధం అనేది ఈ విషయంలో వస్తే ఖచ్చితంగా చైనా ఎంటర్ అవుతుంది, చైనా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. సో ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అనుకోవచ్చు, ఏం జరగబోతుందని భావించవచ్చు? ఫస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ 15 రోజుల్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో థింగ్స్ చాలా విషమైనవి. అదేంటంటే లోకల్స్ అంతా కష్టపడతా ఇక పాకిస్తాన్ వదిలేసి భారత్ కి చెందిన జమ్మూ కాశ్మీర్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఎస్పెషల్లీ 2019 తర్వాత మెల్లగా రాసుకుంటున్నది ఇది ప్రస్తుతం కొంచెం పరాకాష్ఠ చేరుతుంది. అయితే మీరు అంటున్నట్టు చైనా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ప్రస్తుతానికి ఏమి లేవు. ఎందుకంటే మనకి ముజఫరాబాద్ వెనుక 9 కిలోమీటర్ల దూరంలో సిపెక్ కారిడార్ వెళ్తుంది. ఆ సిపెక్ కారిడార్ ని మనం క్యాప్చర్ చేయాలనుకునేంత వరకు చైనా పట్టించుకోదు. అది మన ప్రస్తుతానికి క్యాప్చర్ చేసే ఉద్దేశం ఏమి మన దేశం గవర్నమెంట్ ఏమీ చెప్పలేదు ఇప్పటి వరకు. పీఓకే తీసుకుంటాం అంటున్నారు కానీ స్పెసిఫిక్ ప్లాన్స్ ఏవి చెప్పలేదు. ఇప్పుడు పాకిస్తాన్ జేఏసీ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఒకటి చెప్తున్నారు, మేము ఇండియాకు వచ్చేస్తాం, వలస వచ్చేస్తాం అని చెప్తున్నారు. సో శరణార్థులు వచ్చే అవకాశం ఉంది. మనం ప్రస్తుతం ఆలోచించాల్సింది ఏంటంటే మన లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర చాలా పటిష్టమైన ఏర్పాట్లు ఉంటాయి. ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ ముందర వాళ్ళని వదలదు ఇండియా సైడ్ కి, వాళ్లే కంట్రోల్ చేసేస్తారు, వాళ్లే షూటింగ్ చేసి చంపేయాలని చూస్తారు, వాళ్ళు జైల్లో పెట్టాలని చూస్తారు. ఒకవేళ ఎవరైనా అక్కడి నుంచి తప్పించుకుని ఇండియాకు రావాలని ప్రయత్నిస్తే కొంతమంది సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ సక్సెస్ అయినప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఏం చెయ్యాలి? వాళ్ళని శరణార్థుల కింద తీసుకోవాలా, తీసుకోకూడదా, వెనక్కి నెట్టాలా, బంగ్లాదేశ్ నెట్టినట్టు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అయితే జమ్మూ కాశ్మీర్ పరిస్థితి వేరు. ఒకవేళ 100 మంది కొద్ది వస్తే అప్పుడు ఏం చేయాలన్నప్పుడు భారత్ ఆలోచించాల్సి ఉంటుంది. శరణార్థుల కింద తీసుకునే అవసరం ఉంటుంది. శరణార్థులు ఎందుకంటే మనం హ్యూమన్ రైట్స్ ఎప్పుడు ప్రొటెక్ట్ చేయాలి యాజ్ ఎ దేశం, ప్రపంచంలో ఎక్కడైనా సరే. వాళ్ళని శరణార్థుల కింద తీసుకున్నప్పుడు 1971 లో బంగ్లాదేశ్ లో ఏ పరిస్థితి ఏర్పడిందో అదే పరిస్థితి ఇక్కడ ఏర్పడే అవకాశం ఉంది. అంటే పాకిస్తాన్ నుంచి విపరీతంగా మనకి అంటే దాదాపు 10-15 లక్షల మంది శరణార్థులు వచ్చే అవకాశం ఉంది. సో అటువంటిదప్పుడు మనం సైనిక చర్యలు కూడా లిమిటెడ్ గా నౌషరా, కోట్లీ, రవాలా కోట్, భీంబెర్గలి, ముషీరాబాద్ వరకు అక్కడి వరకు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అది ఏ విధంగా జరుగుతుంది అన్నది మనం ఫ్యూచర్ లో వేచి చూడాలి. ప్రస్తుతానికైతే లిమిటెడ్ శరణార్థుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకవేళ అది పరిస్థితి జరిగితే మాత్రం పాకిస్తాన్ ఐఎస్ఐ అందులో తప్పనిసరిగా కొంతమంది పాకిస్తాన్ ఏజెంట్లు కూడా పుష్ చేయాలని చూస్తుంది, టెర్రరిస్టులు కూడా పుష్ చేయాలని చూస్తుంది. వితౌట్ వెపన్స్ పుష్ చేసి ఇండియాలో వెపన్స్ హ్యాండ్ ఓవర్ చేయాలని చూస్తుంది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం ఆలోచించాలి.
మన ఇండియన్ ఆర్మీ ఈ రోజున కేపబుల్. మనం లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మనం చెక్ పోస్టులు ఏర్పాటు చేయగలం. చెక్ పోస్టుల దగ్గర సెట్ చేసి గవర్నమెంట్ పర్మిషన్ ఓకేగా ఉంటే శరణార్థుల్ని మనం తీసుకునే పరిస్థితిలో ఉంటాం. లీగల్ గా చూస్తే ఈ శరణార్థుల్ని మనం తీసుకోక చెప్పదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మనదంటున్నాం. అటువంటి ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళని శరణార్థుల కింద తీసుకోక తప్పదు. ఇది నా అభిప్రాయం. చెప్పండి. ఇక గిల్గిట్ బాలిస్తాన్ సంబంధించి ఏమైనా అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందంటారా ఈ సమయంలో? ఇప్పుడు వచ్చే అవకాశం లేదనుకుంటున్నాను. నేను అనుకోవడం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రాటజీ ఈ పిఓకే ఏమాత్రం మనకు కలిసినా గానీ అప్పుడు దీన్ని స్టేట్ కింద డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. యా, వివిరావు గారు మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ కలిస్తే స్టేట్ కింద డిక్లేర్ చేస్తాం, కానీ అక్కడ చిన్నప్పటి నుంచే ఒక విష బీజాన్ని నాటారు, భారత్ పై విద్వేషాన్ని రగిల్చే ప్రయత్నమే చేశారు. పుస్తకాల్లో పాఠ్యాంశాల దగ్గర నుంచి చూస్తే ప్రతిదీ కూడా భారత్ పై విద్వేషమే రగిల్చిన సందర్భాలు. ఒక దశాబ్దం పడుతుందా అక్కడ పూర్తి స్థాయి మార్పు రావడానికి? సో ఈ దశాబ్ద కాలం భారత్ కు ఒక సవాలేనా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా? ఎస్, ఆ విధంగా ఎస్పెషల్లీ 18 ఏళ్ల పైనుంచి 40 ఏళ్ల వరకు ఈ వయసు ఉన్న వాళ్ళు, అంటే ఈ 22 ఇయర్ ఏజ్ ఏదైతే ఉందో వీళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉంటారు. 40 తర్వాత మెచ్యూరిటీ పెరుగుతుంది, మానస పరిపక్వత వచ్చి వాళ్ళు రియలైజేషన్ కి వస్తారు. బిలో 16 జనరల్ గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళు స్టడీస్ మీద, ఫ్యూచర్ క్యారియర్ మీద, ఆటల మీద, వీటి మీద చూస్తారు. సో ఈ 16 to 18 అండ్ 40 ఏజ్ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి మోస్ట్ డేంజరస్ గ్రూప్. వీళ్ళ మీద నిఘా పెట్టాల్సి ఉంటుంది. చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఒకసారి మన ప్రాంతం మనదన్నప్పుడు మనం తీసుకోక తప్పదు. ముస్లింలు అవనివ్వండి, క్రిస్టియన్స్ అవనివ్వండి, తర్వాత ముస్లింలను మనం ఏం చూడక్కర్లేదు, నెగిటివ్ గా ఏం చూడక్కర్లేదు. ముస్లింలో కూడా చాలా మంచి వాళ్ళు చాలా పర్సెంటేజ్ ఉన్నారు. 14% మన ఇండియాలో భాగంగా ఉన్నారు. ఒక 20 లక్షల మంది పెరిగినంత మాత్రాన పర్సెంటేజ్ ఏం పెద్ద పెరిగిపోదు. దేశం మీద ఇది పెద్ద తేడా రాదు. వాళ్ళలో కూడా ఆర్మీ జాయిన్ అయ్యి జమ్మూ కాశ్మీర్ లోనే టెర్రరిస్టుల మీద యుద్ధం చేసిన వాళ్ళు చాలా మందిని చూశాను. అలాగే సివిలియన్స్ ని కూడా చూడటం జరిగింది. సో లాయల్టీ ఏంటంటే షిఫ్టింగ్ లాయల్టీ ఉంటుంది. ఇప్పుడు మనం ఎలక్షన్స్ లోనే చూస్తున్నాం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో చూసాం. 15 ఏళ్లు పైగా పరిపాలించిన తృణమూల్ కాంగ్రెస్ ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన వాళ్ళు తీసేశారు. మొత్తం లాయల్టీ అంతా మారిపోయిందండి. అలాగే పాకిస్తాన్ నుంచి ముస్లింలు కూడా లాయల్టీ మారే అవకాశాలు ఉన్నాయి. ఎస్, కొంతమంది ఫండమెంటలిస్టులు ఉంటారు, వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి. దాదాపు మనకి 20 ఏళ్లు పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 16 ఏళ్లు లోపల ఉన్న వాళ్ళు 40 ఏజ్ వచ్చేంత వరకు, అంటే దాదాపు 18 ఏళ్ళు, 22 ఏళ్లు మనం జాగ్రత్త పడాల్సి ఉంది. దాని తర్వాత అన్ని సమస్యలు సమసిపోతాయని నేను అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి పాక్ గవర్నమెంట్ అయితే పూర్తి ఒత్తిడిలో ఉంది. రకరకాలుగా ఈ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. గోధుమ పిండికి సంబంధించి కనీసం గోధుమ పిండి కూడా మీరు అందించలేని పరిస్థితులు, అసలు మీ వైపు ఎందుకు రావాలి మేము అంటూ ప్రజలు, మహిళలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇక మరో అంశం, ఇప్పుడు పాకిస్తాన్ అటు అమెరికా గానీ ఇటు చైనా గానీ సపోర్ట్ తీసుకుంటుందా ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు? సటన్లీ తీసుకుంటుందండి. ఎలా చేస్తుందంటే చైనాకి ఇంకొన్ని ఏరియాస్ ఇండస్ట్రియల్ ఏరియాస్ కింద అప్పగిచ్చేస్తుంది. ఎస్పెషల్లీ ముజఫరాబాద్, గిల్గిట్ బాల్టిస్తాన్ లో అప్పగిచ్చేస్తుంది. 1962లో స్టార్ట్ చేసింది ఈ గేమ్. 5,000 స్క్వేర్ కిలోమీటర్, చదరపు కిలోమీటర్స్ చైనాకి గిఫ్ట్ కింద ఇచ్చేసింది. అలాగే ఈ సీపెక్ కారిడార్ కి దారిచ్చింది. ఒకవేళ గిల్గిట్ బాల్టిస్తాన్ మాత్రం భారతదేశంలో కలిసిపోతే అసలు పాకిస్తాన్ కి చైనాకి రోడ్ లింకే ఉండదండి. సీపెక్ కారిడార్ సమసిపోతుంది. సో అందువల్ల కొంచెం ఇవ్వడం తీసుకోవడం అన్నది ఏరియా కనిపిస్తుంది. మనకి చైనాకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కాకపోతే మన ఇంట్రెస్ట్లు ఏంటంటే అంతటితోటి ఆగిపోతాయి. ముజఫరాబాద్ కి తూర్పున ఆగిపోతాయి అనుకుంటున్నాను. అలాగే స్కడ్డు అవన్నీ తీసుకున్న తర్వాత గిల్గిట్ బాల్టిస్తాన్ కొంత పోర్షన్ పాకిస్తాన్ లో ఎప్పటికీ ఉండిపోతుంది అనుకుంటున్నాను. లేకపోతే చైనా, పాకిస్తాన్ రెండు కలిపి యుద్ధం చేయాల్సి ఉంటుంది మన మీద. అది చాలా సీరియస్ యుద్ధం. ఇది ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం. రైట్, మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ విలీనం జరగాల్సి వస్తే విలీనం అంత సులువుగా జరుగుతుందా? ఐక్యరాజ్య సమితి నిబంధనలు అవ్వచ్చు, ఒక రకంగా వీళ్ళు ఉద్యమం చేసిన రకరకాల నిబంధనలు ఉన్నాయి, అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందా? ఒకవేళ విలీనం చేస్తే భారత్ కి సంబంధించి భౌగోళికంగా, రాజకీయంగా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనుకోవచ్చు?
అంతర్జాతీయ చట్టాలు ఏవి మనకి పనిచేయవు. ఎందుకంటే ఒకప్పుడు మనం మన యునైటెడ్ నేషన్స్ లో ఈ కేసు తీసుకెళ్లాం. కానీ 1972లో ఎప్పుడైతే షిమ్లా ఒప్పందం కుదిరిందో ఇటువంటి అంతర్జాతీయ కేసులన్నీ విత్డ్రా చేసుకున్నాం మనం. సో దానివల్ల మనం ఏ అంతర్జాతీయ చట్టానికి కానీ, కమిటీకి కానీ, కమిషన్కి కానీ ఎవరిని వినిపించుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ థింగ్, మనకి ఎప్పటి నుంచో మొత్తం జమ్మూ కాశ్మీర్ మహారాజా హరిసింగ్ గారు ఇచ్చిన జమ్మూ కాశ్మీర్ నాన్ నెగోషియబుల్ అని చెప్పి మన పార్లమెంట్ ఒక యాక్ట్ పాస్ చేసింది. ఆ పార్లమెంట్ లో యునానిమస్ గా అటువంటి రెజల్యూషన్ పాస్ చేయడం వల్ల మన ఆర్మీకి ఎటువంటి చర్య తీసుకోమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మొత్తం పీఓకే స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఆర్డర్ చేయగలిగే క్షమత ఉంది పార్లమెంట్ కి ఆల్రెడీ. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం చేసిన రిజల్యూషన్ కి థ్యాంక్స్ టు పివి నరసింహారావు గారు, ఆయన హయాంలో జరిగింది ఇది. సో మనం తీసుకునే ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉంటుంది, అమెరికా ప్రెషర్ ఉంటుంది, ఇటు చైనా ప్రెషర్ విపరీతంగా ఉంటుంది. కానీ వాటిని తట్టుకుని మనం ధైర్యంగా నిలబడగాలి. అప్పుడే మనం ఒక మినీ సూపర్ పవర్ కింద ప్రపంచంలో ఎదగలుగుతాం. అప్పుడే మనకి ప్రపంచం గౌరవిస్తుంది. 1400 ఏళ్ల దాస్యం నుంచి మనం అప్పుడే బయటకు వస్తాం. అప్పుడు ఎకానమీ ఇంకా తీవ్రంగా విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే అందరూ ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు ఇటువంటి శక్తివంతమైన దేశంలో. ఇప్పుడు ఏంటంటే శక్తి లేదని చెప్పి బలహీనమైన దేశాన్ని ఎవరు రారు. అప్పుడు శక్తివంత దేశాన్ని మన దేశంలో ఇన్వెస్ట్మెంట్లు యాక్చువల్ గా పెరుగుతాయి, తగ్గవు. చెప్పండి. రాజ్నాథ్ లాంటి వాళ్ళు గతంలోనే కామెంట్ చేశారు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది, అక్కడి ప్రజలే ఉద్యమిస్తారు, వాళ్లే భారత్ వైపు వచ్చే రోజు వస్తుంది అని చెప్పారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 600 మంది కీలక నాయకులను కూడా అరెస్టు చేశారు. మరి నాయకులను అరెస్టు చేసినప్పుడు ఓవైపు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సో ఉగ్రవాదులతో అణచివేస్తున్నారు తప్ప పాకిస్తాన్ సైన్యంతో కూడా మమ్మల్ని అణచివేయట్లేదని అక్కడి ప్రజలు చెప్తున్నారు. సో ఏంటి అంటే ఈ తిరుగుబాటు ఇలా కొనసాగి పాక్ సైన్యం వదిలేయాల్సిన పరిస్థితులు వస్తాయా, లేదంటే పాక్ సైన్యమే ఈ ఉద్యమాన్ని అణచివేసే పరిస్థితి ఉంటుందా, ఏ విధమైన పరిణామాలు ఉంటాయంటారు? ప్రపంచవ్యాప్తంగా ఈ అంశాన్ని గమనిస్తూ ఉన్నారు, కానీ ఎవరు జోక్యం చేసుకునే పరిస్థితులు ఉన్నాయా? ఎవరైనా జోక్యం చేసుకుని ఈ సమస్యకు పరిష్కారం చెప్పే పరిస్థితులు ఉంటాయా? పాకిస్తాన్ కి తల నెత్తి మీద దాదాపు నెత్తి మీద మండుతోంది అగ్ని. అటు బలూచిస్తాన్ సెపరేషన్ అడుగుతోంది. వాళ్ళు మే 9వ తారీఖుని ఇన్ఫాక్ట్ స్వతంత్రం కూడా ప్రకటించుకున్నారు. వాళ్ళ జెండా అవన్నీ ఉన్నాయి. మొన్న ఒక బ్రిడ్జ్ కూల్చికొట్టేశారు, కోస్ట్ గార్డ్ మీద అటాక్ చేశారు, తర్వాత జఫర్ ఎక్స్ప్రెస్ మీద మల్టిపుల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయినాయి, తర్వాత వేరు విధమైన అటాక్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ డ్రోన్స్ ద్వారా ఐసిస్ క్యాంప్స్ మీద దాడి చేస్తోంది, ప్రెసిషన్ స్ట్రైక్ చేస్తోంది. అలాగే టీటీపీ క్యాడర్స్ నిన్న కూడా ఒక మేజర్ ఆపరేషన్ చేసి చాలా మందిని చంపగలిగారు. ఇటు ఇంటర్నల్ గా కరాచీలో కూడా ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ మీద అటాక్ జరిగింది. పొలిటికల్ గా పీటీఐ ఇమ్రాన్ ఖాన్ గారు జైల్లో ఉండి 1000 రోజులు దాటిపోయింది. మొత్తం పీటీఐ పార్టీ ఎవరికైతే మెజారిటీ ఉందో వాళ్ళ సెనేట్ లో వాళ్ళు జైల్లో ఉన్నారు. అది వాళ్ళకి విషమిస్తోంది. దీనితో పాటుగా వాళ్ళకి ఎకానమీ చాలా వీక్ గా ఉంది. ఎంఎన్సీ కంపెనీస్ అన్ని బయటకు వెళ్లిపోయినాయి, ఇంక్లూడింగ్ మైక్రోసాఫ్ట్ ఇటువంటి కంపెనీస్ కూడా. సో వాళ్ళు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఏదో ఇరాన్ కి అమెరికాకి మధ్యన ఏదో మధ్యవర్తిత్వం జరిపామని చెప్పి కొంచెం క్రెడిట్ తీసుకోవాలనుకున్నారు, అది కూడా పోయింది. ఇప్పుడు ఆ క్రెడిట్ ఖతార్కి వెళ్తోంది. దోహాలో మీటింగ్స్ అవుతున్నాయి, ఇస్లామాబాద్ లో అవ్వట్లేదు. అటు సౌదీ అరేబియా వీళ్ళ మీద కోపంగా ఉంది, ఎందుకంటే వాళ్ళ దేశంలో అడుక్కునే వాళ్ళంతా పాకిస్తాన్ నుంచి వస్తున్నారని. అటు యూకేలో ప్రాబ్లం ఉంది, ఎందుకంటే అక్కడ రేపిస్టులు, నాన్ సోషల్ ఎలిమెంట్స్ అంతా పాకిస్తాన్ నుంచి వస్తున్నారని. అమెరికాలో కూడా అదే అభిప్రాయం ఉంది. సో ఏంటంటే ప్రపంచం అంతా పాకిస్తాన్ మీద చాలా నెగిటివ్ గా వాళ్ళు ఇంటర్నల్ గా విచ్ఛిన్నమయ్యే పరిస్థితికి చేరారు. దాని తోడు సివిలియన్ గవర్నమెంట్ ఈ రోజు నాన్ ఫంక్షనల్. అక్కడ ఒక సిడిఎఫ్ అని జనరల్ అసీం మునీర్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ పరిపాలిస్తున్నారు. గవర్నమెంట్ ఎవరు చేస్తున్నారో ఎవరికి తెలియదు. జ్యుడిషియరీ డిఫెంట్ అయిపోయింది. సో నా దృష్టిలో ఏంటంటే రానున్న 24 నెలల్లో పాకిస్తాన్ కనీసం 2 చోట్ల అయినా సరే విచ్ఛిన్నం అయ్యే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. మన దేశం దానికి తయారుగా ఉండాలి. మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు భారత్ ముందున్న వ్యూహం ఏంటి, ఏ విధమైన వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంటుందంటారు? మన ముందర ఒక వ్యూహం అంటూ ఏది స్పెసిఫిక్ గా లేదండి. కాకపోతే ఏంటంటే మనం పాకిస్తాన్ ఒకటి చెప్పాము,
ఆపరేషన్ సింధూర్ క్లోజ్ అవ్వాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, పాకిస్తాన్ లో ఇండియాకి ఎగనెస్ట్ గా యాక్ట్ చేసే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నింటినీ క్లోజ్ చేయాలి, వాళ్ళని మన దేశానికి అప్పగించాలి. మొన్న 3 రోజుల క్రితమే మనం 23 మందిని కొత్తగా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ కింద క్లాసిఫై చేసి మన అవును, దేశంలో చూపించాం. వాళ్ళందరినీ మన దేశానికి అప్పగించాల్సి వస్తుంది. రెండవది, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ని మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. యా ఒక విధంగా చూస్తే మనం పాకిస్తాన్ ఒక 2 పాయింట్లైనా మంచి వ్యవస్థ. 1962లో ఎప్పుడైతే చైనాకి 5,000 చదరపు కిలోమీటర్లు ఇచ్చారో అందులో తెలివి తక్కువగా ఏం చేయలేదు. అందులో ఒక క్లాజ్ పెట్టారు, క్లాజ్ 6. ఆ క్లాజ్ 6 ప్రకారం ఏంటంటే, ఎప్పుడైనా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అసెంబ్లీ గాని పాకిస్తాన్ సెనేట్ గాని అది వెనక్కి తీసుకునే పార్లమెంట్ లో రెజల్యూషన్ పాస్ చేసి ఆ గిఫ్ట్ ని వెనక్కి తీసుకోవచ్చు. అది ఇంకా ఉంది. అంటే ఏంటంటే, పాకిస్తాన్ అసెంబ్లీ ఇప్పుడు ఆక్రమిత కాశ్మీర్ అసెంబ్లీ ఇప్పుడు యాక్చువల్ గా వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళ అసెంబ్లీలో ఒకటి పాస్ చేయొచ్చు. చైనాకి ఇచ్చిన 5,000 చదరపు కిలోమీటర్లు మేము క్యాన్సిల్ చేస్తాము, వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పచ్చు. అప్పుడు చైనా నుంచి మనం అఫీషియల్ గా అడిగే అవకాశం ఉంది. అలాగే అప్పుడు సీపెక్ కారిడార్ క్లోజ్ అయిపోయే అవకాశాలు నాకు బలంగా కనిపిస్తున్నాయి. ఇది చాలా డిప్లొమాటికల్ గా మనం దౌత్యరీత్యా ముందర హ్యాండిల్ చేయాలి, తర్వాత మిలిటరీలీ కూడా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేయాల్సిన క్షమత మనకుంది. అది నా అభిప్రాయం. చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వీవరావు గారు, విలువైన సమాచారాన్ని అందించినందుకు. రైట్, మొత్తంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ఆజాదీ కశ్మీర్గా మారబోతుందా అంటే ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగానే కనిపిస్తున్నాయి. అక్కడ ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు అయితే కనిపిస్తుంది. గతంలో రాజ్నాథ్ చెప్పినట్టుగానే అక్కడి ప్రజలు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. మేము భారత్ వైపు అడుగులు వేస్తున్నామంటున్నారు. ఈరోజు రేపు ఎప్పటి నుంచో అంటే కొన్ని దశాబ్దాల నుంచి 77 ఏళ్లకు పైగా ఉన్న సమస్యకు ఒక పరిష్కారం లభించబోతున్నట్టుగా అయితే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కావాలని మనం ఆశిద్దాం. ఇది వాళ్ళ కోసం స్టేట్.